హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టర్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ తీసుకురావడం జరిగింది. మనం ఈయన్ని చాలా సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం. బట్ ఆయన యాక్టర్గా ఆయన ప్యాషన్ ఎప్పటికప్పుడు చూపించుకోవాలనుకుంటూ ఈ ఇండస్ట్రీలో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా వాటన్నిటిని దాటుకుంటూ యాక్టర్గా ఒక సక్సెస్ అవ్వాలనే ఒక్క ప్యాషన్తోనే ఎప్పటివరకు ఆయన జర్నీని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ రీసెంట్గా పుష్ప 2లో కూడా మనకి జాతర సీక్వెన్స్‌లో అండ్ అలాగే ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్‌లో కూడా మనకైతే ఆయన కనబడడం జరుగుతుంది. అండ్ ఆయన జర్నీ గురించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఆయన ఫ్యూచర్ గోల్స్ కూడా ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ హి ఈజ్ నన్ అదర్ దాన్ కేదార్ కాలా గారు మనతో ఉన్నారు. నేమే ఇంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! సో ఆయన జర్నీ ఇంకెంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. అంటే మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూస్తూ ఒకసారి ఎలా చూస్తూ ఉంటే మీ లుక్స్ గానీ, మీ డ్రెస్ సెన్స్ గానీ అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. బట్ అసలు సినిమా మీద ప్యాషన్ ఎక్కడ స్టార్ట్ అయింది బ్రో మీకు? ప్యాషన్ అంటే నాకు చిన్నతనం నుండే ఉండేది. వావ్. సై సినిమా రిలీజ్ అయినప్పుడు ఓకే. అయితే నేను అప్పటికే ఆ సినిమా విజువల్ చూస్తూ మనకు అప్పటికే కొంచెం పిచ్చి అన్నట్టు. మనం ఇలా చేయాలి అంటూ స్కూల్లో పిల్లల్ని కొంచెం బ్యాచ్ లా క్రియేట్ చేసుకొని గేమ్ ఆడుతూ, ఆ సైలో ఒక గేమ్ ఉంటుంది కదా, ఆ రబ్బీ అనే గేమ్ ఉంటుంది, ఆ గేమ్ ఆడుతూ అట్లా అప్పటికే కొంచెం పిచ్చి ఉండేది. బట్ కానీ చిన్న షార్ట్ ఫిలిమ్స్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో కొంచెం ఎక్కువ అయిపోయింది. మనం ఏదో ఒకటి చెయ్యాలి, మనకంటే ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి అందరూ జాబులు చేసే పర్సన్స్, అందరూ ఫ్రెండ్స్ కానీ, తమ్ముళ్ళు కానీ, అన్నలు కానీ అందరూ జాబ్ చేస్తారు. ఇంకా మనం ఏంటంటే మనకు సినిమా ఫీల్డ్ ఎక్కువ బ్రెయిన్కి సింక్ అయిపోయింది అనమాట. సో ఇంకా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉన్నా ఇంకా లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ సమయంలో ఇంట్లో వాళ్ళు ఎక్కువ పుష్ చేశారు నన్ను. సో నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోయి ట్రై చేయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మమ్మీ డాడీ బాగా అంటే నేను ఏదైనా చెప్పినా కూడా ఓకే చేయగలడు అనే ఒక నమ్మకం వాళ్ళకి ఎక్కువ. ఇంకా మా సిస్టర్ కూడా ఆమె గురించి చెప్పలేను నేను. అంటే ఏదైనా కానీ సపోర్టింగ్గా అంటే ఫస్ట్ ఆమె ఉంటుంది. నాకు ఈ ఫైనాన్షియల్గా కానీ ఏదైనా నాకు హెల్ప్ కావాలన్నా ఫస్ట్ ఆమె ఉంటుంది. ఆమె తర్వాతే ఇంక మళ్ళీ మమ్మీ డాడీ. నా గురించి ఎక్కువ ఆలోచించే పర్సన్ అంటే మా అక్క. సో అలా చేస్తూ ఉన్నాను. లాక్డౌన్కి ముందు అల్లుడు అదుర్స్ అని ఒక సినిమా, అందులో నేను ప్రకాష్ రాజ్ గారి పక్కన చేశాను అనమాట. సో దానికి ఆపర్చునిటీ కలిగించింది మధు గారు అని అన్న. నాకు ఫస్ట్ ఆపర్చునిటీ, ఫస్ట్ ఫిలిం అదే నా స్క్రీన్ ప్రెజెన్స్ అందులోనే చూసుకోవడం. నేను అది చూసుకున్న తర్వాత నాలో ఇంకొంచెం ఆకలి ఎక్కువైంది అనమాట. సో ఆ తర్వాత RRR చేశాను. RRRలో ఏంటంటే ఒక 2,000-3,000 గ్యాంగ్ ఉంటుంది మొత్తం బ్యాచ్ లో. అక్కడ ఫైట్ ఒకటి ఉంటుంది, ఆ జైల్ ఫైట్ లో ఇంకా అక్కడ చేసాము. మనం చేసేది ఇది కాదు కదా, ఇంత క్రౌడ్ లో అసలు గుర్తింపు కూడా ఉండదు. ఇప్పుడు అల్లుడు అదుర్స్ కి దీనికి చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. అందులో మనకు ఫ్రేమ్ ఉంది, మనం మంచి కనిపిస్తున్నాం. ఇందులో ఏదో మనం ఇది కాదు, మనం ఇంకా ఏదో చెయ్యాలి. బట్ కానీ మనకి ఎటు వెళ్ళాలన్న ఇది తెలియదు, ప్లాట్ఫామ్ తెలియదు. మనం ఎవరిని కలిస్తే మనకు పని జరుగుతుంది అన్న విషయం నాకు క్లియర్ అండ్ క్లారిటీగా తెలియదు. సో కొద్ది రోజులు ఫైట్స్ నేర్చుకున్నా. అంటే కొంతమంది మనకు సపోర్ట్ చేశారు. ఈ ఫైట్స్ నేర్పించడంలో శ్రీను గారు అని చెప్పేసి, ఆయన మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ ఫైట్స్, ప్రతి సినిమాలో ఫైట్స్ చేస్తూ ఉంటాడు. శ్రీను అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా మందిని పరిచయం చేసావు, దానివల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను ఇవాళ. థ్యాంక్ యూ బ్రో. బట్ కేదార్ అనే పేరు చాలా రేర్. యాక్చువల్ గా నా ఫుల్ నేమ్ వచ్చేసి కేదార్నాథ్ బ్రో. నా చిన్నతనంలో నా పేరు మోహన్. అయితే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మమ్మీ డాడీ నేమ్ కొంచెం చేంజ్ చేశారు అన్నమాట. సో ఇండస్ట్రీ తరఫున కొన్ని ఉంటాయి కదా. అవును. సో అలా శివుడి ఆశీస్సులు కూడా కొన్ని కావాలని చెప్పేసి మనం టెంపుల్కి వెళ్ళి అలా ప్లాన్ చేశారనమాట. కేదార్నాథ్ అన్న పేరు పెట్టుకున్న దగ్గర నుంచి నాకు ఇప్పుడు కొంచెం ఓకే బ్రో, అన్ని విధాలా కొంచెం బాగుంది. ఆ తర్వాత వీరసింహారెడ్డి, సర్కారు వారి పాట, ఇంకా గుంటూరు కారం, దేవరా పుష్ప చేశాను. ఇప్పుడు అప్కమింగ్ మళ్ళీ రాబిన్ హుడ్ చేస్తున్నారు. అందులో వెన్నెల కిషోర్ గారితోనే ఒక విలన్ తోనే ఒక మంచి సీక్వెన్స్ ఉంటది, మీ అందరూ కూడా చూస్తారు, చాలా బాగుంటది. బట్ బ్రో అంటే ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నారు, చెప్పుకునే పేర్లు ఉన్నాయి. బట్ కెరీర్ లోకి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ అంటే ఇప్పటికీ చెప్పుకునే ఏమైనా ఉంటాయి? స్ట్రగుల్స్ ఉన్నాయి బ్రో. అసలు నేను వచ్చిన మొదట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫైట్స్ కి వెళ్ళే టైంలో అంటే ఫైట్స్, నేను ఫైటర్ కాదు,
నేను బ్యాక్గ్రౌండ్ వెళ్ళేవాడిని. ఓకే. అంటే బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఫైట్ చేసే వాళ్ళు ఫైటర్స్ వేరు ఉంటారు, వాళ్ళలో మేము కూడా సమ్ పీపుల్ కొంతమంది వెళ్తూ ఉంటే మాకు అప్పుడు 1000 ఇచ్చేవాళ్ళు, ఒక డేకి 1000 ఇచ్చేవాళ్ళు. సో ఆ 1000 ఎటు సరిపోయేది కాదు మాకు. రూమ్ రెంట్ మనం ఫస్ట్ నేను రూమ్లో ఉంటున్నాను, రూమ్లో ఉంటున్నాను, అసలు రూమ్ రెంట్ కట్టుకోవాలి, మనం మెయింటెనెన్స్ చేయాలి, మంచి కాస్ట్యూమ్ తీసుకోవాలి, ఎక్కడికైనా ఆడిషన్స్కి వెళ్ళాలి అంటే మన దగ్గర మంచి కాస్ట్యూమ్ ఉండేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ ఎక్కువ ఆలోచనలు ఎక్కువ అయిపోయాయి. ఇంకోటి ఫ్యామిలీ విషయానికి వస్తే మన అంత బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కాదు, మనం కింద నుంచే వచ్చాం, మనకు అంత లేదు కూడా. ఇంక ఇప్పుడిప్పుడు ఆ దేవుడు అయితే మన కష్టం చూశాడు. ఒక 2 years జర్నీ చేశా బ్రో కష్టంగా, ఫైట్స్ చేస్తూనే అందరి పరిచయాలు దగ్గర పెట్టుకొని ఏదైనా మన మాట మన పనితీరు ఇది చూసుకుంటూనే ఓకే ఈ కుర్రోడు చేయగలడు అనే నమ్మకాన్ని సంపాదించుకోవడానికి నాకు 2 years పెట్టింది. అని అంటే ఫైటర్గా స్టార్ట్ చేసి అన్ఫార్చునేట్లీ ఎలా వెళ్ళాలో తెలియక రోజుకు ఒక 1000 రూపీస్ సంపాదిస్తూ ఇప్పుడు ఒక సపోర్టింగ్ యాక్టర్ వరకు ఆల్మోస్ట్ జర్నీ కొంచెం ముందుకు పంపించగలను. నీకు నువ్వుగా ఆ సెల్ఫ్ ఎంజాయ్మెంట్ ఏమైనా ఎంజాయ్ చేస్తావన్నా? అంటే ఇప్పటికి ఇంకా ఏం రాలేదు బ్రో నాకు ఎంజాయ్మెంట్. అంటే నేను ఇంకా చేయాలి. నాకు ఇప్పటి వరకు నేను పప్పు అన్నం సాంబార్ అన్నం అక్కడి వరకే అయింది. నాకు ఈ పుష్ప సినిమాతో నాకు అనిపించింది ఓకే 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 నేను చేయగలను, నాలో ఒక నటుడు ఉన్నాడు అని. నాకు ఈ పుష్ప సినిమాతో, అది కూడా సుకుమార్ సార్ గారు దాన్ని బయట పెట్టారు. అది నాకు బాగా ఆ విషయంలో నేను ది బెస్ట్ అంటే బెస్ట్ అంటా నేను. సో ఆ హ్యాపీనెస్ గురించి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకోవాలి. అసలు పుష్ప 2 ప్రాజెక్ట్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ప్రాజెక్ట్లోకి ఎంటర్ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రో 1.5 year బ్యాక్ నేను చెప్తున్నాను కదా, నేను ఫైట్కి బ్యాక్గ్రౌండ్ వెళ్ళేవాడిని అలా అని చెప్తున్నాను కదా. సో అలాగే ఒకరోజు ఒక షెడ్యూల్ పడింది. ఓకే ఓకే మీరు సినిమాలో చూసుంటారు, ఒక పర్సన్ని గంధం చెక్కల మీద కాలుస్తూ ఉంటే రావు రమేష్ గారు వచ్చి అంబ్రుల్లాస్ దిగేసి ఆయన వస్తారు కారులో నుంచి. సో యాక్చువల్గా ఆ షాట్ కి అంబ్రుల్లా పట్టుకోవడానికి పిలిచారు నన్ను. జస్ట్ అంబ్రుల్లా పట్టుకోవడానికి పిలిచారు. అక్కడ అనిల్ గారు అని ఒక అన్న కాస్టింగ్ డైరెక్టర్ అండ్ ఏడి కూడా, అన్న చూశాను నన్ను, అందరూ కాస్ట్యూమ్ వేసుకుంటున్నారు, మీరు వేసుకోకండి ఇక్కడ నిలబడండి మీతో మాట్లాడాలి. నేను అదేంటి నేను షూటింగ్ వచ్చాను కదా అంటే పుష్ప అంటేనే నాకు అప్పటికే కొంచెం ఎక్కువ ఇదైపోతున్నాను నేను లోపల, హ్యాపీనెస్ ఎక్కువ ఉంది. పుష్ప 2లో చేస్తున్నాను అంటే నేను దానికి ముందు నేను చాలా ట్రై చేశా, దీంట్లోకి వెళ్ళాలని ఎంతో మందిని అడిగాను. ఎంతో మంది అన్న కాంటాక్ట్స్ ఉంటే చెప్పండి అన్న నేను వెళ్తాను చేస్తానని చాలా మందిని అడిగా. నేను ఎంతమందిని అడిగానో అడిగిన వాళ్ళకి తెలుసు బట్ కానీ వెళ్ళాను. నేను భయంగా ఉన్నా, అదే నేనేం తప్పు చేశానా, మార్నింగ్ వచ్చాము దిగాము కాస్ట్యూమ్ దగ్గరికి వెళ్ళాము, మీరు పక్కన ఉండండి అన్నాడు అన్న. సరే నేను పక్కన నిలబడుకున్నా. సో మిగతా నాతో పాటు వచ్చిన టీం అందరూ వెళ్ళిపోయారు, షార్ట్లోకి వెళ్ళిపోయారు. షార్ట్లోకి వెళ్ళిపోయి షార్ట్ జరుగుతుంది, ఈయన ఇంకా రాలా. అసలు ఏంటి షూటింగ్ ఉందా లేదా టెన్షన్ అయిపోయింది లోపల. ఇక్కడి వరకు వచ్చి నేను షార్ట్ చేయలేదు ఏంటబ్బా ఈ ఫీలింగ్లో ఉన్నా. అన్న వచ్చాడు, మీరు అక్కడికి వెళ్ళి నిలబడండి నేను కొన్ని ఫొటోస్ తీసుకుంటాను. నా అసలు ఏమైంది చెప్పన్నా అంటే చెప్పలా, మీరు నిలబడండి ఒక నిమిషం నేను చెప్తానని. వచ్చాడు, ట్యాప్ తీసుకొని ఫొటోస్ తీసుకున్నాడు. ఒక మంచి విలన్ పాయింట్ ఆఫ్ లో కొన్ని లుక్స్ కావాలి నాకు, ఆ లుక్స్ చూపి నాకు అన్నాడు. టక్ 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 అని తీసుకున్నాడు. తీసుకొని సార్ దగ్గరికి తీసుకెళ్ళారు, ఎవరు సుకుమార్ సార్ దగ్గర తీసుకెళ్లారు. చూపియంగానే వీళ్ళు ఒక సీక్వెన్స్ అనుకున్నారు. ఫస్ట్ అనుకున్నది జాతర సీక్వెన్స్ ఒక్కటే మాకు అనుకున్నది, ఆ క్లైమాక్స్ అనేది అప్పటికి ఇంకా ఆలోచన లేదు. సో వచ్చారు కేదార్ గారు, మీరు సార్కి నచ్చారు, సార్ ఓకే అన్నారు, మీకు వేరే ఉంటుంది ఇక్కడ కాదు, మీరు అసలు మీరు ఇది చేయొద్దు, ఒకవేళ మీరు చేసిన అక్కడెక్కడో లాంగ్లో నిలబడుకొని పేమెంట్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు అన్న. అసలు ఇంకా ఆ పట్టలేని ఆనందం ఒకటి ఉంది లోపల, లేచి ఎగరాలనిపిస్తుంది నాకు. ఆ ఎగ్జైట్మెంట్ లో ఇంకా వేరే ఉన్నాయి ఇంకా ఆలోచనలు బాబోయ్, ఇంకా అంటే ఊహల్లోకి వెళ్ళిపోతున్నాను నేను. సార్ మెచ్చుకున్నారంటే మంచి క్యారెక్టర్ ఉంటుంది, ఒక ఈ ఎగ్జైట్మెంట్ లో ఉన్నా నేను. అయితే వచ్చి చెప్పారు కేదార్ బట్ కానీ కొద్ది రోజులు టైం పడుతుంది, నువ్వు వెయిట్ చేయాలి. నేను 100% నేను నీకు చెప్తా, నేను ఇక్కడ ఎందుకు నిన్ను ఆపానంటే అందుకోసమే ఆపా. నీ ఫేస్లో ఒక లుక్ ఉంది, నాకు అది బాగా నచ్చింది, ఎందుకో నువ్వు యూజ్ అవుతావని నాకు అనిపించింది. సో నేను నీ ఫొటోస్ తీసుకెళ్ళి నేను సార్కి చూపించాను.
నీ అదృష్టం బాగుంది, సార్ కూడా ఓకే అన్నారు. అంటానే ఇక ఆ రోజు నేను జస్ట్ ఊరికే అన్నకి థ్యాంక్ యూ చెప్పాను. సరే అని చెప్పేసి ఈవినింగ్ ప్యాకప్ అయింది, బస్సు పట్టుకున్నా, అదే బస్సులో వచ్చేసాను, రూమ్కి వెళ్ళిపోయా. 1.5 year అయిపోయింది. 1.5 year 1.5 year జస్ట్ నేను మెసేజ్ చేసేవాడిని అప్పుడప్పుడు, అన్న ఏమైందన్న, ఇంకా అప్డేట్ రాలేదు. షూటింగ్ ఏమో జరుగుతుందని అప్డేట్లు వస్తున్నాయి. మారేడుమిల్లో షూటింగ్ జరుగుతుంది, రామోజీలో షూటింగ్ జరుగుతుంది, మనల్ని ఎప్పుడు పిలుస్తారు? ఇది నాకు ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడు పిలుస్తారు ఇట్లా అనుకుంటూనే మన దేవరా స్టార్ట్ అయింది. దేవరాకి సెలెక్ట్ అయ్యాను. అందులో షూటింగ్ జరుగుతూ ఉంది. దేవరా ఇంకా క్లైమాక్స్కి వస్తున్నాం అనే మూమెంట్లో అనిల్ అన్న కాల్ చేశాడు. కాల్ చేసి, కేదార్ గారు మీరు ఒకసారి మన మైత్రి మూవీస్ ఆఫీస్కి రండి, రేపు మీతో ఒకసారి మాట్లాడాలి అసలు అంటే. సరే అని చెప్పేసి మార్నింగ్, రేపు షూట్ లేదు నాకు, సరే మార్నింగ్ వెళ్ళిపోగానే ఒక స్క్రిప్ట్ పేపర్ ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ పేపర్లో కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. బుగ్గారెడ్డి అని, నరేందర్ రెడ్డి అని, వీరారెడ్డి అని, అట్లా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. క్యారెక్టర్కి డైలాగ్స్ ఉన్నాయి. అయితే నీకు ఏ క్యారెక్టర్ కావాలో నువ్వే తీసుకో కేదార్ అన్నాడు. అక్కడ కూడా నాకు ఒక ఆప్షన్ ఇచ్చాడు, నీకు ఏ క్యారెక్టర్ కావాలో నువ్వు ఏం చేస్తావో అది తీసుకో అన్నాడు. అది బుగ్గారెడ్డి అనే క్యారెక్టర్, అది వదిలేసి మిగతా ఏ క్యారెక్టర్ కావాలో నువ్వు తీసుకో అని చెప్తే, నేను పలానా క్యారెక్టర్ అని చెప్పేసి చెప్పాను. ఓకే, డైలాగ్ నేర్చుకోమన్నారు. సో నేర్చుకోమన్నారు, అంతా అయింది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు చెప్పిన విషయం ఏంటంటే, మీరు చీరల్లో ఉంటారు, శారీస్ లుక్లో ఉంటారు, జాతర సీక్వెన్స్, డైలాగ్స్ ఉంటే ఉండొచ్చు, ఒకవేళ పడితే మీ అదృష్టం అని చెప్పేసి చెప్పారు. నాకు అసలు ఇక్కడ వరకు రావడమే నా అదృష్టం అని నా ఫీలింగ్. వేరే వాళ్ళు ఏంటో నాకు తెలియదు, కానీ నా ఫీలింగ్ అయితే అదే బ్రో. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లెజెండరీ డైరెక్టర్ గారితో నేను వర్క్ చేస్తున్నాను అనేదే ఫస్ట్ నాకు ఒక ఇది ఉంది లోపల. నేను ఇంత గొప్ప వ్యక్తితో ఆయన దగ్గర నేను వర్క్ చేస్తున్నా అంటే నాకు చాలు, నాకు చెప్పుకోవడానికి ఒక ఇది ఉంది అని చెప్పేసి అనుకున్నా. సరే, లుక్ టెస్ట్ జరిగింది. అక్కడ ఏంటంటే ఈ మెయిన్ క్యారెక్టర్ చేసిన అతను, మిగతా క్యారెక్టర్లు అందరూ వచ్చారు. అందరం కూర్చున్నాం. ఒక గ్రూప్గా ఒక ఆడిషన్ జరిగింది. ఒక గ్రూప్, కొన్ని డైలాగ్స్ ఇది అయినాయి, అక్కడ అంతా అయింది. సరే, ఇది ఆడిషన్ బాగా జరిగింది, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడన్న. సో వెళ్ళిపోయాం. కేదార్ గారు మీరు మళ్ళీ రేపు రండి ఆఫీస్కి అన్నాడు. అదేంటి, వెళ్ళేసి వచ్చాం కదా, మళ్ళీ మనం ఏమైనా తప్పు చేసామా? ఇది ఒకటి నడుస్తుంది అంటే నేను చేశానని నాకుంది, నేను 100% చేశాను, నేను 100కి 200% ఇచ్చాను, నేను ఇవ్వాల్సింది ఎఫర్ట్ పెట్టాను బాగా. సరే ఓకే, మరుసటి రోజు వెళ్ళాము, మళ్ళీ గెటప్ చేంజ్ చేశారు. ఇప్పుడు ఇవాళ లంగా ఓని వేస్తే రేపు శారీ తీసేస్తే ఆ మరుసటి రోజు జాకెట్ ఓన్లీ లంగా. సో ఇలా కొన్ని గెటప్స్ వేసి మా లుక్స్ ట్యాబ్ లో తీసుకున్నారు. ఎందుకు? సార్ చెక్ చేయడానికి, ఆయనకి లుక్ చూసుకోవాలి కదా, ఎవరికి ఏ క్యారెక్టర్ అని చెప్పేసి. అప్పటికి అనుకున్నది ఓన్లీ జాతర సీక్వెన్స్ కే మమ్మల్ని అనుకున్నది. వన్స్ అపాన్ ఎ టైం ఇంకా షూటింగ్ డేట్ రానే వచ్చింది. ఇంకా అందరం షూటింగ్కి వెళ్ళంగానే మొత్తం జాతర హడావిడి. ఒక 3000 పీపుల్, జూనియర్లు, డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు అందరూ ఉన్నారు సెట్లో. మన రామోజీ ఫిల్మ్ సిటీలో ఫ్లోర్లో జరిగింది ఇది. అయితే ఇంకా మేమందరం అలా సైడ్కి నిలబడుకున్నాం, వేరే సీన్ ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. బన్నీ సార్ వచ్చారు. బన్నీ సార్ రాలేదు అప్పటికి, ఇంకా ఆయన రాలేదు. ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా సైడ్ ఇలా చూసాడు, చూసి ఎవరు మళ్ళీ ట్యాబ్లో చూపించిన తర్వాత ఓకే ఓకే అని చెప్పేసి అందరినీ లైన్గా నిలబెట్టారు. అందరం గుడ్ మార్నింగ్ చెప్పేసాం. అందరినీ పేర్లు అడుగుతున్నారు, నీ పేరేంటి. నైస్. అయితే ఆయన గొప్పతనం ఏంటంటే బ్రో, సుకుమార్ సారు, మేమందరం గెటప్లు వేసుకున్నాం కదా, ఆ శారీ వేసుకుని మేకప్లు వేసుకుని, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను, నన్ను క్షమించండి. అసలు అది ఎందుకు చెప్పాలి బ్రో? అసలు నేను ఆలోచించాను ఆ రోజు, అంటే ఇంత గొప్ప వ్యక్తి కూడా ఈయన ఇలా మాట్లాడతారా అని నాకు అనిపించింది ఆ రోజు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను రా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా అని చెప్పేసి అంటున్నాడు. మేమేం మాట్లాడాలో అర్థం కావట్లేదు, మాకు అదే ఫస్ట్ కదా. ఆ తర్వాత ఇంకా సీన్ స్టార్ట్ అయింది బ్రో. జాతరలో ఇంకా సాంగ్ జరుగుతూ ఉంటుంది. సాంగ్లో మా బ్యాచ్ ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ తర్వాత అమ్మాయిల్ని కొంచెం అల్లరి చేయడం, ఆ తర్వాత అల్లు అర్జున్ గారు రావడం. అక్కడ కొన్ని డైలాగ్స్ ఉంటాయి.
ఆ డైలాగ్ సీక్వెన్స్ కూడా సార్ దగ్గరుండి ఎవరు ఏం చేయాలి మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఫస్ట్ షాట్కి అసలు వచ్చి ఏంటి అసలు అంటే ఆయనకు ఒక చిన్న ఇరిటేషన్ వచ్చింది. క్రౌడ్ ఎక్కువ ఉంది, అల్లరి అల్లరిగా ఉంటుంది, ఆ అల్లరిలో మేము అల్లరి చేయాలి, అది మ్యాటర్. అయితే చేస్తున్నాం. మళ్ళీ దగ్గరికి వచ్చాడు, అందరికి భుజం మీద చేసి ప్రతి ఒక్కరికి అందులో చేసిన ప్రతి ఒక్క పర్సన్కి చాలా జాగ్రత్తగా ఇలా ఉంటుంది సీన్, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మీరు ఇలాగే చేయండి. ఆ మెయిన్ క్యారెక్టర్ కూడా మంచిగా చెప్పి ఇలా చేయాలి, ఇలా తారక్ పున్నప్ప అన్న చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, బాగా చాలా మంచోడు. అందరికీ మాకు కూడా కొన్ని మాకు తెలియకపోయినా చెప్పేటోడు. తారక్ పున్నప్ప అనే వ్యక్తి గ్రేట్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. మా అందరితో కలిసి ఉండేవాడు. ఏదైనా సీన్ వచ్చినప్పుడు మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఇలా ఉంటుంది సార్, ఇలా చెప్పారు, నాకు కూడా చెప్పారు, మీరు కూడా ఇలా చేయండి, ఇలా చేయండి. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఎక్స్ప్రెషన్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మీకు తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. సో ఇలా కొన్ని ఆ సీన్ ఇంకా అక్కడికి ఓకే బాగా చేసాం. మొత్తం షూటింగ్ ఇది ఒక 40 days అయింది బ్రో, ఓన్లీ జాతర. ఇది కూడా మా సీన్ మాత్రమే. మేము ఆ పైకి వెళ్ళడం, అమ్మవారి మట్టి తీసి కిందికి వేయడం, ఈ సీన్ మాత్రమే. ఈ డైలాగు జస్ట్ మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళి మట్టి తీసి ఇలా వేయడం, ఈ సీన్ కోసం మాత్రమే 40 days అయింది. షార్ట్ పర్ఫెక్షన్ లేకపోతే అస్సలు ఒప్పుకోడు సార్. ఫైట్ మళ్ళీ ఫైట్ అంటే అట్లా ఫైట్ చేసి ఆ సీన్ వచ్చేంత వరకు లాగుతాడు. అంటే ఆయన అనుకున్న విజన్ కనిపించాలి అక్కడ. నువ్వు ఏ మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఎవరన్నా అంత దూరంలో ఎవరన్నా అవుతున్నా కూడా కనిపెట్టేస్తాడు ఆయన. అక్కడ లాస్ట్ 4th లైన్లో ఎవరు నవ్వుతున్నారు, ఏం చేస్తున్నారు వెనకాల మీరు చూడకుండా ఉంటుంది, అంత పర్ఫెక్షన్ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్, దీనికి చాలా గ్యాప్ వచ్చింది. ఓకే, జాతర సీక్వెన్స్ అయిపోయింది, ఇంకా మనది అయిపోయింది. గుండ్లు కొట్టేశారు, సగం గుండ్లు, గాడిదల మీద ఊరేగిచ్చారు, మంచి షాట్ ఇచ్చారు అందరికీ అనుకున్నాం, నవ్వుకున్నాం. ఓకే బాగా జరిగింది. ఒక డైలాగ్ అయితే పడింది వచ్చినందుకు. పుష్ప 2లో మనం ఒక డైలాగ్ చెప్పాం, అప్పటికి ఆ ఫీలింగ్ ఉంది. అయితే ఒకనొక రోజు ఫోన్ వచ్చింది, మళ్ళీ ఫోన్ వచ్చి మీది సీక్వెన్స్ కొంచెం పెరిగింది అన్నారు. ఇంకేం మాకు కావాల్సింది కూడా అదే కదా అనుకున్నాం. ఇంకా అనిల్ అన్న ఫోన్ చేసి ఇట్లా మీరు ఒక బ్యాచ్, మీరు ఒక ప్లేస్లో ఉంటారు, ఇట్లా అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు, మీదంటూ ఒక బ్యాచ్, మీకు పుష్ప అంటే ఎవరో తెలీదు. పుష్ప అంటే ఎవరో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు. మీరు ఆ సీన్ చూసారంటే అసలు పుష్ప అంటే మాకు పడదు, అసలు ఆయన ఎవరో తెలియదు మాకు. చెప్తారు కదా ఆ సీన్ లో ఒక పర్సన్ వచ్చి దగ్గరికి వెళ్ళి రే పుష్ప రా అని చెప్పేసి చెప్తా, పుష్పని తీసుకొచ్చారేంట్రా అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే మాకు ఆయన అంటే ఎవరో తెలియదు, మాకు ఆయన గురించి పెద్దగా పట్టించుకోమన్నట్టు. అలా జరిగింది. ఇంకా మనకి డైలాగ్ సీక్వెన్స్ వచ్చింది. సార్ సజెషన్లో డైలాగ్ చెప్పాలి. ఆయన ముందే, ఆయన అక్కడ కొట్టి పడేసి ఉంటారు, ఆయన ముందు నేను డైలాగ్ చెప్పాలి. ఫస్ట్ మొత్తం గ్రూప్ నిలబడుకున్నాం అక్కడ బ్యాచ్. అయితే సార్ వచ్చారు, నేను వెనక నిలబడుకున్నా. నీకు అనిపిన అసలు ఆ షాట్లో ఫస్ట్ వెనకుంటా నేను. అల్లు అర్జున్ గారి సజెషన్కి వచ్చేంత వరకు కెమెరా నేను వెనకే ఉంటా. నేను ఎప్పుడైతే మన ఈ విలన్ క్యారెక్టర్ బుగ్గారెడ్డి క్యారెక్టర్ ఆ ఎమ్మి పైడు తీరా అంటాడు చూసావా, అప్పుడు నేను ఎంట్రీ ఇస్తాను అన్నట్టు. కేదార్ ఈ డైలాగ్ నువ్వు చేయమ్మా అన్నాడు ఆన్ ది స్పాట్. పేపర్ తీసుకొచ్చారు, ఈ డైలాగ్ అని చెప్పేసి ఇంకొక పర్సన్ మోహన్ అన్న డైలాగ్ రైటర్ అన్న వచ్చేసి స్లాంగ్ కూడా నేర్పిస్తాడు. ఇలా చెప్పాలి, నువ్వు ఎక్కువ టెన్షన్ వాడుకు, ఏం కాదు అయిపోద్ది, సింగిల్ టేక్లో కొట్టాలి నువ్వు అని చెప్పేసి మాట్లాడాడు. ప్రవీణ్ అన్న కూడా వచ్చి వెనకాల వచ్చి ఇలా కొట్టాడు. ఓకే సార్ రెడీ సార్ అన్నాను, వెళ్ళిపోయాను. ఫస్ట్ టేక్కి కొంచెం గట్టిగా అరిచాను. ఓకే, అంటే అరుస్తూ చెప్పాలేమో అన్నట్టుగా, అంటే నాకు ఇలాగే చెప్పాలని తెలీదు. గట్టిగా అరవంగానే సుకుమార్ సార్ అక్కడ నుంచి వచ్చారు. వచ్చి అంత సౌండ్ అవసరం లేదు కదా, భుజం మీద చేసుకొని నువ్వు ఒక ఎలా చెప్పాలి, ఆడు ఆ పొద్దున మిమ్మల్ని జాతరలో కొట్టాడు, ఆ ఇంటెన్షన్ తీసుకో, ఆ ఇంటెన్షన్ తీసుకొని ఆ ఫీల్ రావాలి ఇక్కడ. ఇప్పుడు ఏమంటున్నాడు బుగ్గారెడ్డి గారు, ఆ ఎమ్మి పైట తీరా అంటున్నాడు. ఆ పొద్దు మిమ్మల్ని ఎందుకు కొట్టారు, పైట తీసినందుకే కదా కొట్టాడు. సో ఆ సీక్వెన్స్ ఇక్కడ కనెక్ట్ అవ్వాలంటే అది నువ్వు లీడ్ తీసుకోవాలి, అది నీ దగ్గర నుంచే ఉంటుంది. సార్ ఓకే సార్ రెడీ సార్ అంటేనే ఇక మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. కేదార్ రెడీ అని అడిగాడు, సార్ రెడీ సార్ అని చెప్పాను. సో రోల్ కెమెరా యాక్షన్ వచ్చేసాము.
బుగ్గారెడ్డి గారిని చూస్తూ ఒక డైలాగు, అల్లు అర్జున్ గారిని చూస్తూ ఒక డైలాగు చెప్పేశాను. మళ్ళీ అది చెప్పిన తర్వాత ఇక్కడ ఈ అమ్మాయి క్యారెక్టర్ ఉంది, ఆ పావని గారు, అవును. ఆమెను చూస్తూ అలా ఒక సైకో లాంటి స్కిల్స్ ఇస్తూ Yeah. అలా చూస్తూ నవ్వుతూ ఉంటే అలా సీన్ ఎండ్ అనమాట మనం. అక్కడ వరకు అలా జరిగింది బ్రో. వర్కింగ్ విత్ అల్లు అర్జున్ గారు అంటే ఆయన ఎలాంటి యాక్టర్ అని మీకు అర్థమైంది సార్? అలాంటి సెట్స్లోని ఐకాన్ స్టార్ గా టర్న్ అయినప్పుడు అంటే ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్. ఇప్పటి వరకు బ్రో నేను ఆయన్ని ఏ సెట్లోనూ చూడలేదు అల్లు అర్జున్ గారిని. నేను చూసింది పుష్పలోనే. Okay. పుష్ప 1కి 2కి ఏంటి డిఫరెన్స్ అంటే, పుష్ప 1 దగ్గర నుంచి అన్ని సినిమాలు ఒకటే అని చెప్తాను నేను. పుష్ప 1 నుంచి వెనక్కి వెళ్తే అన్ని సినిమాల్లోనూ ఒకటే అని చెప్తాను నేను. ఈ పుష్ప 2కి వచ్చేసరికి యాక్టింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ గురించే చెప్పుకోవాలి బ్రో మనం. వేరే బ్రో. నాకు కొన్ని చోట్ల ఎన్టీఆర్ గారు కనిపించారు. ఏది మన జాతర సీక్వెన్స్ లో అమ్మవారిని అడుగుతాడు అన్నట్టు, ఒక వరాన్ని అడుగుతూ ఉంటాడు, ఇలా కొంగు పట్టుకొని ఇలా ఒక వరం అడిగి కళ్ళతో చేసే కళ్ళతో ఒక షాట్ ఉంటది ఇలా ఆ షాట్ కానీ ఇట్లా కొన్ని క్రేజీ షాట్లు ఉంటాయి కొన్ని. వీటన్నిటికీ నిజంగా థియేటర్లో నేనైతే నిజంగా కూర్చోలేదు బ్రో. థియేటర్లో మీరు నమ్మరు, నా సీన్ చూడటం కోసమే వెళ్ళాను కానీ ఇక్కడ ఈయనకు పడిపోయాను. నేను యాక్టింగ్లో అంటే బాగా అంటే ఎన్టీఆర్ గారిని ఫాలో అవుతా. ఓకే, ఇలా చేయాలి, యాక్టింగ్ అంటే ఇలా ఉండాలి, ఇది ఫాలో అవుతూ ఉంటా. కానీ ఈ సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అదొక వేరే కనిపిస్తుంది బ్రో వైబు. అసలు నాకు అసలు అల్లు అర్జున్ గారేనా ఇలా చేస్తున్నాడా, అది ఇంత మార్చారా? షూటింగ్ లేట్ అయిందంటే దాంట్లో తప్పులేదు, సుకుమార్ సార్ ఇలా చిక్కాడని. బన్నీ సార్ అయితే ఆస్తాం బ్రో. ఈ సినిమాతో నిజంగా ఆయనకి వేరే 100 కోటి, అది మాటల్లో చెప్పలేం. ఆయన యాక్టింగ్ కి 100 కోటి నిజంగా. ఆయనతో ఫోటో తీసుకున్నప్పుడు ఏమైనా మూమెంట్ ఉందా బ్రో? ఈ విషయం ఇంకొకటి ఏంటంటే, కాస్ట్యూమ్ లో ఉంటే ఎవరికి ఫోటో ఇవ్వరు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నువ్వు కాస్ట్యూమ్ లో ఉన్నా కూడా ఇవ్వడు. ఓకే, అది లాస్ట్ డే, ఇంక ఇవాళ షూటింగ్ అయిపోతే రేపు ఆయన రాడు సెట్ కి. ఓకే, ఓకే. మా అందరి ఫీలింగ్ ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం, అరే సార్తో మనం అందరం ఫోటో దిగలరా అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అసలు ఎటు సైడ్ వెళ్తున్నా కూడా పని అవ్వట్లా ఫోటో తీసుకోవడానికి. సరే ఇంక మేము అందరం లోపల సెట్లో పోయి అలా నిలబడుకొని ఒక సీన్ జరుగుతుంది, అందరం కాస్ట్యూమ్లోనే ఉన్నాం. అలా నిలబడుకొని సీన్ చూస్తూ ఉంటే ఆయన బయట నుంచి వచ్చాడు, బయట నుంచి లోపలికి వచ్చాడు, ఇలా చేయబెట్టి మీ అందరూ ఇలా రండి అన్నాడు. లోపల సెట్ లోపల పిలుస్తాను, అందరం వెళ్ళాము, అందరితో మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్, అందరూ బాగా కష్టపడ్డారా, చాలా బాగా చేశారు, చాలా బాగా వచ్చింది సీన్ అని చెప్పేసి అందరికి భుజం మీద చేసి, సరే మరి మీ అందరికి ఫోటోలు ఇస్తున్నాను రండి అన్నాడు. అంటే హ్యాపీ మూమెంట్, చాలా హ్యాపీగా ఉన్నాడు. అయితే ఇంకా మొత్తం అందరికి అక్కడనే సెట్లో నిలబడుకొని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత ఈయన ఫైట్ సీక్వెన్స్ లో బ్రో కాళ్ళు చేతులు కట్టేసుకుంటారు కదా, అది నిజంగా రియల్. దానికి కష్టపడ్డాడు బ్రో ఆయన. మేము చూస్తుంటే మాకు ఇట్లా వెంట్రుకలు లేస్తూ ఉంటాయి, గూస్ బంప్స్. ఆ షాట్ ఉంటుంది చూసారా, ఇలా పాకుతాడు పాములాగా. ఆ షాట్ చేసేటప్పుడు బ్రో నిజంగా ఈ చెయ్యి మొత్తం ఇక్కడ రెడ్గా అయిపోయింది బ్రో ఆయనకి. ఎందుకు అనిపిస్తుంది నాకు, ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి. అంటే నేను ఆ ఒక్క సీన్తోనే, నేను ఆ ఒక్క సీన్ చూసినప్పుడు సినిమా హిట్ అనుకున్నాను నేను ఆ రోజు. సినిమా హిట్, బ్లాక్ బస్టర్, మీ అమ్మ తగ్గేదే లేదు అనుకున్నాను నేను ఆ రోజు. అంత అసలు ఆ ఎలివేషన్లు కూడా ఏ రేంజ్ లో ఉంటాయి బ్రో. మేము ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు బుగ్గారెడ్డి అంటారు, రే వెళ్ళి చీర తీసుకురండి రా అంటాడు. వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకొని వస్తాం చీరలు. తీసుకొని వచ్చి ఒకడు పసుపు కొడతాడు, ఇంకొకడు కుంకుమ వేస్తాడు, ఇంకొకడు విభూది వేస్తాడు. ఆ షాట్లు ఎట్లుంటాయి తెలుసా బ్రో, ఇప్పుడు ఒక పిటికిలు కుంకుమ నీ చేతిలో ఉండి పట్టను కొడితే చర్మం మీద ఎలా ఉంటుంది, తమ్మని అదురుతుంది. సో ఆయన పడుతున్నా కూడా అది దాదాపు ఒక 6 టేక్స్ జరుగుంటుంది. 6 టేక్స్కి గాను తగులుతుంది, మాకు శబ్దం వస్తుంది, టప్ అని శబ్దం వస్తుంది అది పడుతుంటే. ఒరే పడిపోతుంది. నేనేంటారు నా షాట్ ఏంటంటే చేతులకు మొత్తం కాటుకుంటుంది. కాటుకుంటే నేను 2 చేతులు ఇట్లా తీసుకొని ఇట్లా కళ్ళ దగ్గర పెట్టేసి ఇట్లా అంటాను అన్నట్టు. అది షాట్ నాది. ఆ షాట్కి కన్ను తగిలి నొప్పు. సార్ సార్ అంటే ఏం వద్దు, మీరు ఏం పట్టించుకోండి, మీరు వెళ్ళండి, టేక్ అంటున్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలి.
ఫస్ట్ ఎలా ఉన్నాడు ఫ్రెష్గా అలా క్లీన్ చేసి పెట్టాలి, మళ్ళీ వచ్చి మేము రాయాలి. ఇలా 7 takes. ఆయన మేకప్ వేయడానికి ఒక 2 hours పట్టుద్ది బ్రో, ఒక 2-3 hours ఒక్కొక్కసారి. అంత మేకప్ వేసుకొని మళ్ళీ ఆ చీర డిజైన్ చేసి ఆ కొట్టే షాట్లు కొన్ని చోట్ల ఏమవుతుంది బ్యాలెన్స్ అవ్వవు, చేతులు పడిపోతుంది. ఇప్పుడు అది ఆ కుంకుమ తీసి కొట్టినప్పుడు నిజంగా ఎర్రగా అయిపోతుంది బ్రో. వాళ్ళు ముందుగానే చర్మాన్ని కాపాడుకుంటుంటారు. ఎలా ఉంది, పువ్వులా ఉంటది వాళ్ళ చర్మం. ఇప్పుడు మనం అలాంటిది కొడితే ఎలాగ అయిపోద్ది, ఎర్రగా అయిపోద్ది. సో ఇట్లాంటి కొన్ని కష్టమైన సీక్వెన్స్ లో కూడా ఆయన మాకే సపోర్ట్ చేశాడు. అది వేరే నెక్స్ట్ లెవెల్. అది అక్కడ మేము బాగా పడిపోయాం అన్నట్టు ఆయనకి. సూపర్ బ్రో. బట్ ఇంత పెద్ద సినిమాల్లో చేస్తున్నాం కదా, దేవరా కానీ గుంటూరు గారం కానీ, ఒకప్పుడు ఫైటర్ గా కానీ ఇప్పుడు ఒక యాక్టర్ గా టర్న్ అయినప్పుడు రెమ్యునరేషన్స్ ఏమైనా చేంజ్ అయ్యా బ్రో? ఇప్పుడు ఇన్ని వర్కింగ్ డేస్ చేస్తారు కదా, మంచి వర్తబుల్ ఉంది ఇప్పుడు. చాలా చాలా బాగుంది. ఇలాగే ఇంకొంచెం, ఇది నా ఫస్ట్ మెట్ అనుకుంటున్నా, అది కూడా సుకుమార్ సార్ వల్ల. సుకుమార్ సార్కి నిజంగా జన్మల రుణం ఇది, నేను తీర్చుకోలేను ఎప్పటికీ. నాకు ఒక మంచి ఆపర్చునిటీ కలిగించారు ఈ సినిమాతో. టీం అందరికీ మన పుష్ప 2 సినిమా తరపున నేను ఒక డైలాగ్ అయితే చెప్తున్నాను. సూపర్. సినిమా ఎలా ఉంది అని చాలా మంది అడుగుతున్నారు. ఇందాక మీరు కూడా అడిగారు. తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి ఎంత ఘనంగా ఉన్నాడో పుష్ప 2 సినిమా కూడా అంతే ఘనంగా ఉంది బ్రో. నెక్స్ట్ లెవెల్ అసలు, నిజం. అది మాత్రం అందరూ అదే మాట్లాడారు. అయితే నేను దీనికి ముందు ప్రమోషన్ కోసం ఒక వీడియో చేశాను మన పుష్ప సినిమా గురించి. అయితే సార్ కూడా చెప్పాను, నేను వినిపించాను, చాలా బాగుంది అన్నారు. అది కూడా చెప్తున్నాను. పుష్ప ఫస్ట్ పార్ట్ 1 పుష్ప. పోయిన తూరి కొడితే మార్కెట్ మొత్తం వినపడి ఉండదు, ఈ తూరి కొడితే ముల్లోకాలు మొత్తం వినపడాలా, ఏందే తగ్గేదేలా. సూపర్. బట్ డెఫినెట్లీ ఫైనల్ గా గోల్ ఏంటి బ్రో? మీ గోల్ అంటే నేను గట్టిగా ఫిక్స్ అయిందంటే ఒక విలన్ బ్రో. అది చిన్ననా పెద్దనా అని కాదు, నేను విలన్ క్యారెక్టర్కే అంకితం మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. నేను అది ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చాను బ్రో. బ్రో మన అందరి గురించి మాట్లాడుకున్నాం కానీ మనందరికి చాలా ముద్దులో బాలయ్య బాబు గురించి మాత్రం మాట్లాడుకోలేదు బ్రో. అసలు బాలయ్య బాబు గారు అంటే అదొక బీట్ బ్రో. నాకు ఆ గుండెల్లో ఒక బంగారం అది. ఆయన గురించి నేను మాటల్లో చెప్పలేను, ఎందుకంటే బ్రో మోస్ట్లీ నువ్వు చూస్తే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆయన వీడియోస్ ఎక్కువ ఉంటాయి బ్రో. చిన్నతనంలో ఏంటంటే నేను ఒక 6th క్లాస్, నాకు అదే ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మగారు కానీ నాన్నగారు కానీ బాలకృష్ణ గారి సినిమాలు ఎక్కువ పెట్టేవాళ్ళు ఇంట్లో. మా తాతగారు నందమూరి ఫ్యామిలీ, ఆయన పిచ్చి బాగా, వాళ్ళంటేనే అదొక రకమైన ఇది. తాతగారికి చాలా ఇష్టం రామారావు గారి అంటే. అంటే నాకు అక్కడి నుంచి ఈ ఫ్యామిలీ గురించి అంటే అలా ఇదైపోయాను అన్నట్టు. బాలయ్య బాబు గారి సినిమాలు ఏవైనా కానీ చూడడం కానీ, ఆయనలాగా మనం యాక్ట్ చేయాలని అనిపించడం కానీ, నాకు కొన్నిసార్లు మాట్లాడుతూనే ఆయనలాగా ఒక మ్యానరిజం వస్తూ ఉంటుంది నా బాడీలో. అది ఎందుకో ఏమో నాకు తెలీదు, అది ఇష్టం వల్ల లేకపోతే దేని వల్ల అని చెప్పలేను. నేను అందరిలాగా అయితే చెప్పను బ్రో, ఆయన అంటే కోసుకుంటాం చేస్తాం అదంతా చెప్పను, కానీ నాకు ఇష్టం బ్రో. అదొక రకమైన ఇష్టం, అదొక రకం అంతే. ఇప్పుడు అంటే మెయిన్ గా ఇప్పుడు ఒక్కొక్క సినిమాలు చేసుకుని స్ట్రగుల్స్ అవుతూ ఒక్కొక్క సక్సెస్ అనుకున్నా, ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక టైంలో ఆలివ్ నిన్ను పుష్ చేసి హైదరాబాద్ ఇల్లు అన్నారు కదా, ఈరోజు పుష్ప 2 లాంటి సినిమా వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు? ఇంకా చూడలేదు, నేను చూడొద్దని చెప్పిన. ఇప్పుడు నేను 15th వెళ్తున్నా. యాక్చువల్గా ఏంటంటే రాబిన్ హుడ్ 20th. సో ఒక కాంబో లాగా ఇద్దాం 2 సినిమాలు అని చెప్పేసి ఒకేసారి. అది హ్యాపీనెస్ వేరే ఉంటది కదా. మార్నింగ్ పుష్పకి వెళ్ళి ఈవినింగ్ రాబిన్ హుడ్ వెళ్తే నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంటది, చాలా బాగుంటది అని నేను అట్లా ప్లాన్ చేసుకున్నా. మా అమ్మగారు ఫస్ట్ నేను అల్లుడు అదురు సినిమా చేశాను. అప్పటిదాకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏముంది హైదరాబాద్ పోతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, చేసేదేం లేదు, వీళ్ళకి పెట్టేదేం లేదు, ఇలా కొంతమంది, వాళ్ళు ఎవరు ఏంటనేది పక్కన పెడితే కొంతమంది అనుకున్నారు. అప్పటి వరకు వీళ్ళకి నమ్మకం లేదు. ఎలా నమ్మకం వస్తుంది? బ్యాక్గ్రౌండా మనకు లేదు. వీడు పోయి సినిమాల్లో చేస్తున్నాడు అంటే నమ్మరు. వీళ్ళని ఎలా నమ్మించాలి? ఇంకా మనం అంటూ ఒక రోజు కనిపిస్తాం. బాగా నమ్మకం ఏంటంటే అమ్మ నాన్నకి, కానీ ఏదో ఒక రోజు చేస్తావు, నువ్వు కొడతావు ఒకరోజు. ఆ నమ్మకం అమ్మ నాకు బాగా ఇస్తుంది.
మా అమ్మ ఇప్పటికీ బ్రో నాకు కొంచెం అప్పుడప్పుడు నేను డౌన్ అవుతున్న టైంలో మా అమ్మతో మాట్లాడితే కొంచెం హై వస్తుంది నాకు, అంటే నిలబెడుతుంది అన్నట్టు. బట్ ఎంత మాట్లాడుకున్నా మీరు ఇంకా ఎన్నో స్టోరీలు మీ దగ్గర ఉన్నాయి, మాకైతే అది అర్థం అవుతుంది. బట్ మీ జర్నీ చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ పుష్ప 2తోని ఒక మంచి స్టెప్ స్టార్ట్ అయింది, అది ఇంకా ముందుకు వెళ్ళాలని విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. అండ్ మంచి మంచి ప్రాజెక్టులు చేయండి. మంచి కట్అవుట్ ఉంది, మంచి బేస్ వాయిస్ ఉంది. అండ్ విలన్ గా ఒక రోజు కేదర్ కాలా, ఈ పేరు చాలా గట్టిగా వినబడుతుంది. నా పేరు కేదార్నాథ్ బ్రో. ఈ కాలా అనేది ఏంటంటే స్క్రీన్ నేమ్, అది నేను అనుకున్నా, అది ఇంకా అమల్లోకి రాలేదు, అది రావాలని కోరుకుంటున్నా. షూర్ డెఫినెట్లీ తప్పకుండా మీ చేస్తున్న హార్డ్ వర్క్ తప్పకుండా పే ఆఫ్ అవుతుంది. అండ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్. బట్ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.